తిరుపతి జిల్లా గాజుల మండ్యం 5 నెలల తర్వాత బాధితురాలికి దక్కిన 8 గ్రాముల బంగారు గొలుసు సీసీటీవీ ఆధారంగా గుర్తించి అప్పగించిన గాజుల మండ్యం పోలీసులు మహాశివరాత్రి రోజున పోగొట్టుకున్న 8 గ్రాముల బంగారు గొలుసును సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించి బాధితురాలికి తిరిగి అప్పగించిన గాజుల మండ్యం పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రేణిగుంట మండలం వికలాంగుల కాలనీకి చెందిన రమీజా ఈ ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా గాజుల మండ్యం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద తన 8 గ్రాముల బంగారు గొలుసును పోగొట్టుకుంది. అదే రోజు గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి గొలుసును వెతికి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు రేణిగుంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మహేంద్రబాబు మణి సంఘటన స్థలంలోనే సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. పరిశీలనలో కింద పడిన బంగారు గొలుసును ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. తదుపరి విచారణలో ఆ వ్యక్తి తిరుపతిలోని ఎస్వీ నగర్ కు చెందిన యేసుబాబుగా గుర్తించిన పోలీసులు గురువారం అతడిని గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. చూడండి గాజులమండ్యం పెట్రోల్ పంపు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆ బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఆమె మెడలో ఉన్న గొలుసు జారి పడిపోతుంది, నేను ఎతికితేను నాకు కనపడలేదు అని చెప్పి 15/2/26న శివరాత్రి రోజు ఈ సంఘటన జరిగిద్ది. దానికి సంబంధించి గాజులమండ్యం సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు మరియు సిబ్బంది దీనిపైన అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా యాక్సెస్ చేసి పరిశీలించడం జరిగింది. దాంట్లో ఒక యేసుబాబు అనే అతను ఈ నగ కనపడటం, ఆయన తీసుకెళ్ళటం అనేది ఈ కెమెరాల ద్వారా గమనించడం జరిగింది. అతను ఎక్కడ ఏందనేది ట్రేస్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. అతను ట్రేస్ చేసింది. అతను చెప్పడం ఏంటంటే నాకు కనపడింది, నేను తీసుకెళ్ళాను, నేను దురుద్దేశంతో తీసుకెళ్ళలేదని చెప్పడం వలన అతని దగ్గర ఆ నగని రికవర్ చేయడం జరిగింది. ఆ నగని రికవర్ చేసి మీ సమక్షంలో ఈరోజు ఆ రమ్య గారికి ఈ నగని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సీసీ కెమెరాల యొక్క ప్రయోజనం అనేది ఎంత అనేది మీకు ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది షాపుల ముందు కావచ్చు, ఈ రెసిడెన్షియల్ హౌసెస్ ముందు కావచ్చు, కూడలలో కావచ్చు, రహదారి కూడలలో కావచ్చు, మనకి యాక్సిడెంట్స్ కానీ, దొంగతనాలు కానీ, పిల్లలకు సంబంధించిన సమస్యలు కానీ ఏమొచ్చినా కూడా మనం సీసీ కెమెరాల ద్వారా అతి తక్కువ కాలంలో యాక్యురేట్గా ముద్దాయిని నేరాన్ని కనుగొనవచ్చు. దానికి నిదర్శనమే ఇది. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఈ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంటు LHMS అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్ యాప్ ద్వారా ఫ్రీగా కెమెరాలని మీకు ఇన్స్టాల్ చేస్తుంది. మీరు గ్రామాలకు వెళ్ళేటప్పుడు కానీ, సెలవుల పైన కానీ, హాస్పిటల్ కానీ, వేసవి ఇంకా వేరే పెళ్ళిళ్ళకి వీళ్ళకి వెళ్ళేటప్పుడు మీరు ఇల్లు వెళ్ళే టైంలో మీరు యాప్ ద్వారా ఒక రిక్వెస్ట్ కానీ పెడితే మీ ఇంటికి పోలీసు వారు వచ్చి ఈ LHMS కెమెరాలని బిగించడం జరుగుతుంది. మీరు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నిరంతరము పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మరియు సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ బీట్ ద్వారా ఈ నిఘాని కొనసాగించడం జరుగుతుంది. మీ ఆస్తికి సంపూర్ణమైన రక్షణ ఫ్రీగా లభిస్తుంది. ఈ సర్వీస్ని, పోలీసు యొక్క ఫ్రీ సర్వీస్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని మీ ఆస్తిని కాపాడుకోవాల్సిందిగా, పోలీసుకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.